హాయ్ మీ ఈరోజు మనము జాయిన్స్ గురించి చూద్దాం. జాయిన్స్ అనేవి 2 లేదా 3 టేబుల్స్‌ని జాయిన్ చేసి మనము డేటా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే జాయిన్స్ యూజ్ చేస్తాం. నా దగ్గర ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్ అనేది సెకండ్ టేబుల్ ఉంది. ఇప్పుడు నేను ఈ 2 టేబుల్స్ జాయిన్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్ ఉంది. ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకుందాం ఉన్న టేబుల్స్‌లో కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి అని ఫోర్ కాలమ్స్ ఉంది ఎంప్లాయీ డీటెయిల్స్‌లో. డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉంది. ఇప్పుడు నాకు ఈ 2 టేబుల్స్ జాయిన్ చేసి నాకు ఫుల్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనము ఇన్నర్ జాయిన్స్ అనేవి యూజ్ చేస్తాం. జాయిన్స్‌లో మళ్ళా చాలా విధాలుగా ఉన్నాయి. ఇన్నర్ జాయిన్స్ ఒకటి, లెఫ్ట్ ఔటర్ జాయిన్ ఒకటి, రైట్ ఔటర్ జాయిన్ ఒకటి, ఫుల్ ఔటర్ జాయిన్ ఒకటి. ఇలా నాలుగు జాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము ఇన్నర్ జాయిన్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్ అయితే ఇన్నర్ జాయిన్ చేస్తున్నానో అది డిపార్ట్మెంట్ టేబుల్ జాయిన్ చేస్తున్నాను. దేని మీద చేస్తున్నాను అంటే మనము ఎంప్లాయీ డీటెయిల్స్ ఐడి ద్వారా మనము డిపార్ట్మెంట్ ఐడి ద్వారా జాయిన్ చేస్తున్నాం కనుక అవి రెండు ఇక్కడ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ .dept ఐడి, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, చూడండి నా దగ్గర ఈ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. 2 టేబుల్స్ని, డిపార్ట్మెంట్ టేబుల్ని, ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ని జాయిన్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా కాదు నాకు స్పెసిఫిక్ ఇక్కడ చూడండి 2 సార్లు డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది కనుక ఒకటి ఎంప్లాయీ టేబుల్స్లో నుంచి డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది, ఇంకోటి డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ ఐడి వచ్చింది. ఇలా కాదు నాకు స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే మనము ఇంకొకటి చేయొచ్చు. మనము అన్ని కాలమ్స్ స్పెసిఫిక్గా ఇస్తాను. నేను ఇప్పుడు చూడండి, ఇది తీసేసి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఎంప్లాయీ డీటెయిల్స్లోని డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ ఐడి కావాలి అన్నట్లు ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఒక్కసారి డిపార్ట్మెంట్ ఐడి వస్తుంది. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా నాకు డిపార్ట్మెంట్ ఐడిలో నుంచి డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ ఐడి కావాలని ఇచ్చాను. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, 2 times I got డిపార్ట్మెంట్ ఐడి. ఐ వుడ్ లైక్, నేను ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని డిపార్ట్మెంట్ నేమ్ చూడండి. ఇప్పుడు ఈ టేబుల్ ఇలా 2 టేబుల్స్ని జాయిన్ చేయొచ్చు అనమాట, ఇన్నర్ జాయిన్ చేసి. లేదు ఇంకొక విధంగా ఏంటి అంటే మనము కండిషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఈ డిపార్ట్మెంట్ ఐడిలో మనకు అన్నీ వచ్చేసాయి. ఇలా కాకుండా నాకు స్పెసిఫిక్గా డిపార్ట్మెంట్ ఇంకొక ఫిల్టరేషన్ ఎలా చేయొచ్చు అంటే డిపార్ట్మెంట్ డాట్
ఈజ్ ఈక్వల్ టు 4. నాకు 4 అనే డిపార్ట్మెంట్ ఐడి ఉన్న డీటెయిల్స్ అన్నీ కావాలి. నాకు ఇప్పుడు ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి టేబుల్లో 4 ఉన్నాయి. 2 మెంబర్స్ సెలెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి 2 రోస్ వచ్చాయి. బాలాజీ, కల్పన అనే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఐడి 4 ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు అనుకుంటే మనకి ఇప్పుడు చూడండి నాకు మొత్తం టేబుల్ 2 జాయిన్ చేశాక ఈ విధంగా ఉంది. ఇలా అంటే అలా ఉంది. ఇలా కాదు నాకు ఆర్డర్లో కావాలి అనుకుంటే చూడండి నాకు డిపార్ట్మెంట్ ఐడి నాకు ఆర్డర్లో కావాలి అంటే దానికి ఆర్డర్ అని కీవర్డ్ రాయొచ్చు అనమాట. ఆర్డర్ బై డిపార్ట్మెంట్ ఐడి. నాకు డిపార్ట్మెంట్ ఐడి ఆర్డర్లో కావాలి అంటే ఇప్పుడు 1 2 3 అని చెప్పేసి ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ రెగ్యులర్ 1 4 2 3 అలా ఉంది కదా, అలా కాకుండా ఇలా వస్తుంది. చూడండి డిపార్ట్మెంట్ ఐడి ఆర్డర్లో ఉంది. 1 ఒకసారి వచ్చేసింది, 2 ఒకసారి వచ్చింది, 3 ఒకసారి వచ్చింది, 4 ఒకసారి వచ్చింది. ఇలా కాకుండా నాకు ఇంకో విధంగా ఎలా కావాలంటే ఇప్పుడు ఆర్డర్ బై చేశాను కదా, ఆర్డర్ బైలో మనం డిసెండింగ్ అయినా అసెండింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇదే టేబుల్ నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే ఇప్పుడు 4 నుంచి 4 3 2 1 అనే ఆర్డర్లో వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది 4 3 2 1 అనే డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది. మామూలుగా అయితే మనకి టేబుల్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. లేదు నేను స్పెసిఫిక్గా అసెండింగ్ ఆర్డర్ అని ఇస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకొక విధంగా ఎలా చేసుకోవచ్చు అనుకుంటే ఆర్డర్ బై ఇక్కడ నేను ఇంకా ఎంప్లాయీ శాలరీ అనేది ఈ టేబుల్లో EMP_salary అనేది గ్రేటర్ దాన్ 25,000 కన్నా ఎక్కువ ఉండే వాళ్ళది కావాలి అనుకున్నాను. ఇప్పుడు 2 జాయిన్ చేశాను. మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత వేర్ కండిషన్ ఇచ్చి ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 25,000 ఉండాలి. మళ్ళీ ఏ ఆర్డర్లో కావాలి అంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది అసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఇప్పుడు నాకు 25,000 కన్నా గ్రేటర్ దాన్ ఏమో ఉంది, 5 ఉంది, ఐడి 5 ఉంది, 3 ఉంది, 6 ఉంది. 3 రోస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నాకు గ్రేటర్ దాన్ 25,000 అని ఉంది. అది చూడండి మళ్ళీ వచ్చి మనం ఇంకా ఆర్డర్ ఏం చేశాను, అసెండింగ్ ఆర్డర్ చేశాను. సో అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సో 3 రోస్ వచ్చాయి మనకి. గ్రేటర్ దాన్ 25,000 గ్రేటర్ దాన్ శాలరీ ఉన్న వాళ్ళు అలా వచ్చారు. ఓకే, ఇంక ఇది ఇన్నర్ జాయిన్స్ గురించి. ఇప్పుడు మనము లెఫ్ట్ అవుటర్ జాయిన్ గురించి, రైట్ అవుటర్ జాయిన్ గురించి చూద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇప్పుడు నా దగ్గర సేమ్ ఇదే తీసుకుందాం. ఈ ఆర్డర్ బై తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేశాను. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చేసి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. యాక్చువల్ టేబుల్లో మీరు చూస్తే ఎంప్లాయీ డీటెయిల్స్లో కింద కొన్ని నల్ వాల్యూస్, కొన్నిటికి అసలు డిపార్ట్మెంట్ ఐడినే అసైన్ చేయలేదు. అంటే దీంట్లో ఈ టూ రోస్ మనకి రాలేదు. జాయిన్ చేస్తే ఇన్నర్ జాయిన్ చేస్తే డిపార్ట్మెంట్ ఐడీస్ ఉన్న వాల్యూస్ మట్టుకే ఉన్నదానికి మట్టుకే వచ్చాయి. అలా కాదు, నాకు ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ అంతా కావాలి. మళ్ళీ రైట్ టేబుల్లో నుంచి ఏదైతే మ్యాచింగ్ ద రోస్ అవుతున్నాయో ఆ మ్యాచింగ్ వరకే రావాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఇదే టేబుల్ని లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎలా వస్తుందంటే
చూడండి లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తే నల్ వాల్యూస్ అసైన్ చేస్తుంది. మనకి డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నేమ్ లేదు కనుక దానికి నల్ వాల్యూస్ వచ్చేసాయి ఆటోమేటిక్గా. మనకి టోటల్ లెఫ్ట్ టేబుల్ ఏముంది, ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఉంది. ఎంప్లాయీ డీటెయిల్స్లో 12 రోస్ ఉన్నాయి. సో 12 రోస్ వచ్చేసాయి. మళ్ళీ ఎక్స్ట్రాగా డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ నేమ్ దానికి లేదు కనుక నల్ వాల్యూస్ అసైన్ చేసేసుకుంది. అదే మనం ఇన్నర్ జాయిన్ చేసుకుంటే ఈ 11th and 12th రో అసలుకి రాలేదు. ఇప్పుడు అలా కాదు, నాకు ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి ఏమున్నాయి, ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో 5-6 రోస్ కూడా ఉన్నాయి. కానీ 5-6 అనేది మనము ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లో అవి ఎక్కడ అసైన్ చేయలేదు. మనం ఇక్కడ ఎక్కడ అసైన్ చేయలేదు కనుక మనకి అక్కడ కూడా రాలేదు. ఇప్పుడు నాకు రైట్ అవుటర్ జాయిన్ అని ఏమవుతుందంటే రైట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు చూడండి రైట్ టేబుల్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న దానికి మనకేమో ఐడీస్ నేమ్స్ ఉన్నాయి. ఐడీస్ ఉన్నాయి చూడండి, డిపార్ట్మెంట్ ఐడి ఇది ఉంది. కానీ మిగతావన్నీ నల్ వాల్యూస్ అసైన్ చేసింది. మనం ఇక్కడ నేమ్స్ లేదు, ఏం లేవు. సో నల్ వాల్యూస్ అసైన్ చేసింది. సో అది రైట్ అవుటర్ జాయిన్. ఇప్పుడు నాకు ఫుల్ అవుటర్ జాయిన్ కావాలనుకో లెఫ్ట్ అండ్ రైట్, ఇప్పుడు టోటల్ మనకి ఇవి 2 అవి 2 టోటల్ 14 రోస్ వస్తాయి. ఎక్స్ట్రా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చాయో, మొత్తం ఇలా అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో 14 రోస్, మొత్తం అన్ని రోస్ లెఫ్ట్ రైట్ టేబుల్లో ఉన్నవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇది జాయిన్స్ గురించి. ఈరోజు మనం ఏం చూసాము, జాయిన్స్, ఇన్నర్ జాయిన్స్ చూసాము, అవుటర్ ఇన్నర్ జాయిన్ చూసాము. ఇన్నర్ జాయిన్ చేసి చూడండి ఇక్కడ ఇన్నర్ జాయిన్ చేసి మనం ఏ టేబుల్ని జాయిన్ చేస్తున్నామో రాయాలి. మళ్ళీ ఏ కాలం ద్వారా మనం జాయిన్ చేస్తున్నామో అనేది కూడా రాయాలి. ఇలా మనము జాయిన్స్ అనేవి చేస్తాం. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఫుల్ లెఫ్ట్ టేబుల్ అంతా వస్తుంది. రైట్ టేబుల్లో ఏదైతే మ్యాచింగ్ ద కాలమ్స్ అవుతున్నాయో ఆ వాల్యూస్ మటుకే వస్తాయి. రైట్ అవుటర్ కాలం అంటే రైట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. లెఫ్ట్ టేబుల్లో నుంచి ఏది మ్యాచింగ్ అవుతుందో అదే వస్తుంది. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లైక్ మొత్తం అన్ని రోస్ అన్ని కాలమ్స్ మొత్తం అన్ని వచ్చేస్తుంది అన్నమాట. ఇది జాయిన్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.